रघुवलयपीठ मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा मर्दन कलिंग नर्तन गोकुल रक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर
టీచర్ల పాఠశాలకు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం. మరి ఈరోజు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మరి ఈరోజు శ్రీమతి శ్రీ రాధికమ్మ మేడం గారు అలాగే రఘునాథ్ శర్మ గారు ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా వారు వేదిక మీదకి రావాల్సింది అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలి. స్వాగతం సార్. అలాగే పెద్దల టీచర్స్ అందరూ కూడా స్వాగతం. ఇక్కడ విచ్చేసినటువంటి మేడం తరఫున వచ్చినటువంటి టీచర్స్కి, అలాగే కుటుంబ సభ్యులు వారి కుమార్తె గారు హారిణి మేడం గారికి, వంశకృష్ణ గారికి, వారి ఫ్యామిలీకి అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి అందరూ స్వాగతం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని ఈ చప్పట్ల వర్షంతో నడిపించాలని కోరుతూ चन्द्रश्री रघुवंशसुधाम्बुधिचन्द्रश्री 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 रम राम राजेश्वरा रघुवंशसुधाम्बुधिचन्द्रश्री रम राम राजेश्वरा रघुवंशसुधाम्बुधिचन्द्रश्री वातापि गणपतिं भजे हम 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 वारणास्यं वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धो भवति मे सदा पद्मा विशालाक्षि पद्मकेसरवर्धिनि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. వారు కూడా ఒక ప్రార్థన గీతాన్ని పాడతారు. పిల్లలు మీరు అందరూ చప్పట్లతో చిరంజీవులను ఆశీర్వదించాలి. అంటే
सुधाम्बुधिचन्द्रश्री रघुवंशसुधाम्बुधिचन्द्रश्री रघुवंशसुधा ప్రతిసారి డిఏలు పిఆర్స్ అనేది మా నాయకులే వారిని ఆహ్వానిస్తున్నాం సార్. అందులో భాగంగా ఎస్ఎంసీ చైర్మన్ గారు బాలమణి మేడం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. బాలమణి గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో పవిత్రమైనది. మరి ఆ వృత్తిలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు మనం అందిస్తున్నాం. ఒక టీచర్గా అవ్వడం ఒక అదృష్టం. మేడం గారు మరి ఒక మహిళగా, ఒక తల్లిగా, ఇంట్లో ఒక భార్యగా, ఇక్కడ ఒక టీచర్గా, ఒక స్నేహితురాలుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తారు మహిళలు. అందులో ఎంపవర్డ్ ఉమెన్ మేడం గారు. ఫస్ట్ సార్ని అప్రిషియేట్ చేయాలి. మ్యారేజ్ అయ్యాక 12 ఏళ్ళకి జాబ్ వచ్చేటట్టు సార్ మేడం ఎంకరేజ్ చేశారు. సార్ కూడా ఒకసారి చప్పట్లు కొట్టారు. సార్ ఒక లాయర్. సరే మేడం లాయర్ అవ్వలేదు, లాయర్ అవ్వకపోయినా ఒక టీచర్ అవ్వను, నేను న్యాయం కోసం పోరాడతాను. మేడం ఏమో విద్యార్థుల భవిష్యత్ తరాల కోసము కష్టపడాలని సార్ గారు లాయర్ చేయకుండా టీచర్గా తీర్చిదిద్దినందుకు సార్ మీకు ఒక్కసారి మా అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మామూలుగా మరి మేడం గారు కూడా ఇక్కడ 2 months 3 months పనిచేశారు. కానీ 3 months పనిచేసినా కానీ మాకు ఒక 6 months లేదా 6 yearsగా పనిచేసినట్టుగా ఉంది. ఎందుకంటే వారు మాట్లాడితే కొంచెం చెలోక్తులుగా మాట్లాడతారు. మేడం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అంటే వారు ప్రతిసారి మాట్లాడడంలో కొంచెం హాస్యం కూడా ఉంటుంది. ఎనీహౌ ఇంకా చాలా మాట్లాడుకునేవి ఉంటాయి మేడం గారి గురించి. ఏది ఏమైనా మహిళలు ఇలా ఎంపవర్డ్ అవడం, వారు కూడా ఇలా విద్యార్థులని తీర్చిదిద్ది ఇప్పుడు రిటైర్ అవుతుందంటే చాలా లోటే. ఎందుకంటే ఒక ఎన్నో బాధ్యతలు చేపట్టారు మేడం. ప్రైమరీ స్కూల్లో చేపట్టారు, అలాగే స్కూల్ అసిస్టెంట్గా ఇప్పుడు చేయాలని ఉంది. కానీ మనము ఆరికైనా అదృష్టం మేడం 3 years కూడా ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేశారు గవర్నమెంట్. అందులో కూడా మేడం భగవంతుడు వారికి చాయిస్ ఇచ్చారు. అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రమోషన్ వస్తుందో రాదా, అందరూ టెన్షన్ తోటే ఉన్నారు. రిటైర్ అయ్యే ముందన్నా మాకు ప్రమోషన్ వస్తే బాగుండు అని. ఆ అదృష్టం కూడా మేడంకి దక్కింది. అవన్నీ కూడా మేడం చేసే మంచి పనులకు, వారు చేసే పుణ్య కార్యక్రమాలే ఉండొచ్చు. కొందరికి ఆ అదృష్టం కూడా దక్కలేదు. ఒక్క రోజులో రిటైర్ అయ్యి నెక్స్ట్ డే అనౌన్స్ చేశారు ఎక్స్టెండ్ చేస్తున్నాము మీ సర్వీస్ అని. కొందరు చాలా బాధపడ్డారు. కానీ ఈ అవకాశం ఎంతమందికి వచ్చినా అది చాలా అదృష్టమే అనుకోవాలి. ఇప్పుడు సభాధ్యక్షులు గౌరవనీయులు మేడం గారు, ప్రవీణ మేడం గారు తొలి పలుకులు పలుకుతారు. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి రాధికమ్మ మేడం గారికి పదవీ విరమణ పొందుతున్నందున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు మరియు చిన్నారులకు ఆశిస్తులు. ఈరోజు మార్నింగ్ నాకు మాట ఇచ్చినట్టుగా మీరందరూ కూడా సభా మర్యాదను పాటిస్తారనుకుంటున్నాను. చిన్న విద్యార్థులు దాదాపు 27 సంవత్సరాలకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నారు మేడం గారు. మన పాఠశాలకు వచ్చి 3 నెలల కాలమైనా కూడా ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నంత ఇదిగా మేము కలిసిపోయాము. అందరి మనసుల్లో, మా విద్యార్థుల మనసుల్లో అసలు వెలకెట్టలేని స్థానాన్ని ఇచ్చాము మేమందరం మేడం గారికి. అందరి అభిమానం పొంది ఈరోజు వీడ్కోలు పొందుతున్నందుకు ఒకవైపు బాధగా ఉన్నా కూడా తప్పదు. కాబట్టి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఏ ఉపాధ్యాయుడైనా కూడా 21 సంవత్సరాలకు విరమణ పొందాల్సిందే. సో కంపల్సరీ కాబట్టి ఈరోజు మనం ఈ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మా అందరికి ఎప్పుడు చూసినా కూడా మేడం ఎంత ఉత్సాహంగా చలాకీగా ఉంటారంటే మేమందరం కూడా మేడంని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్నాం. ఎప్పుడు మర్చిపోను మేడం మిమ్మల్ని. ప్లస్ మీ స్పోర్టివ్నెస్ని కూడా ఫ్యూచర్లో ఎప్పటికీ ఇంకా మాకు ఒక 10-11 years సర్వీస్ ఉంది. మా రిటైర్మెంట్ రోజు కూడా మేము కూడా ఇంతే హ్యాపీగా, ఇంత యాక్టివ్గా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే, ఈరోజు సమావేశాన్ని తదుపరి ప్రోగ్రాంను ప్రశాంతంగా నిర్వహించాలి. విద్యార్థులు కూడా సహకరిస్తున్నారు, ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ సమావేశాన్ని రవిసారిని నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను.
హెయిరింగ్ అండ్ డాష్ కంటే మేడం పిల్లక కొన్ని రోజులు సర్వీస్ చేశాక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. అది చాలా గ్రేట్. మళ్ళీ మేడం మొన్న మేము కార్లో వస్తున్నప్పుడు మేడం మీకు దూరం అవుతుందని ఒక మాట అడిగాను. అంటే ఏముంది సార్, దూరం ఏం లేదు, దగ్గరే మంచి నడపాలి సార్, ధైర్యం ఉండాలి అని మాకే ధైర్యం చెప్తున్నాను. మళ్ళీ ఒక అంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకున్నాం. మేడం మరి ఇక్కడికి వచ్చే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీరు వెళ్ళాక లేడీస్ రావడం కష్టం, ట్రాన్స్పోర్ట్ లేది కష్టం కదా అని మేడం మాట అంటే, ఏం సార్ మోటార్ సైకిల్ పెట్టుకొని రావాలి, అందరికి రాగా, ఏం సార్ నేనైతే నేర్చుకుని నడిపిస్తా, అట్లా స్పీడ్ ఉండాలి సార్ అని ఉత్సాహం మాలో నింపేవాళ్ళు. మేడం కూడా రిటైర్ అయినట్టుగా ఉన్నారు, ఇంకా 5 ఏళ్ళు ఇట్లా చేసినట్టే ఉన్నారు. అంత యాక్టివ్గా అంత డెడికేషన్గా మేడం గారు ఉన్నారు కూడా. సో మనందరికీ కూడా మేడం గారు ఆదర్శం. సూర్యప్రకాష్ 6th English medium speech. My name is Surya Prakash. I am studying 6th year. Honorable Headmaster, my dear teachers, namaskaram to you, and my dear students. We all know that today we are going to celebrating our good teacher Radhikamma retirement function in our school. We are thankful for a teacher like you who has helped us in learning, has making it so much fun. He is also encouraging to try now things ways solving problems. Thank you for her sitting in the dais. Good afternoon, my dear student. We are celebrating retirement function of Radhikamma teacher. She is not only a great teacher but always guided us whenever we needed guidance. She has always made us realize the importance of life and has helped in defining what success really means. Today all of us have gathered here to celebrate his life at our institution and extend our thanks to him for his mentorship. Thank you. సభాధ్యక్షుడు, తోటి ఉపాధ్యాయులు, నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి ఒక రాధికమ్మ టీచర్, వారి భర్త రఘునాథ్ శర్మ గారు, ఇతర పెద్దలు, ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభాభివందనాలు, నమస్తే. ఈనాడు ఇక్కడ మనం సమావేశమైనటువంటి ఒక విషయం మరి మార్నింగ్ నుంచి చేస్తున్నటువంటి ఒక ఏర్పాట్ల సందర్భంగా కావచ్చు, అందరికీ తెలిసిందే. ఈ రోజులు మన అందరి మధ్యన ఉంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా చిన్న పిల్లలతో సైతం చిన్న పిల్ల మాదిరిగా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి యొక్క ఉపాధ్యాయుని తరగతిలో ప్రవేశించగానే మరి ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా తన సొంత పిల్లల్లా భావిస్తూ శక్తివంచన లేకుండా విద్యాబోధన చేయడంలో ఆర్నిషలు పాటుపడినటువంటి ఒక ఉపాధ్యాయుని, ఎంతో ప్రేమ పాత్రురాలైనటువంటి యొక్క అరటి కాలంలో కొన్ని మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా చెరువుని ముద్ర వేసుకున్నటువంటి యొక్క మన అభిమాన ఉపాధ్యాయుని శ్రీమతి రాధికమ్మ టీచర్ గారు ఈ రోజుతో పదవి విరమణ పొందడం అనేది అది ఆ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క ఈ సమావేశంలో మాట్లాడడం అనేది నాకు ఆనందదాయకంగా భావిస్తున్నా. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు ఒకవైపు ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్నా కూడా మరి రేపటి నుంచి మన మధ్యన ఈ టీచర్ ఉండదు కదా అనేటువంటి ఒక లోటును తలుచుకుంటే ఇంత మనసులో ఏదో మూలన బాధ. ఎంతో ఉత్సాహంగా ఆనందంగా పిల్లల్లో పిల్ల మాదిరిగా రిటైర్మెంట్ స్టేజ్ అంటే
చాలా ఎక్కువ వయసు అది. సుదీర్ఘమైనటువంటి యొక్క సేవలు అందించి రిటైర్మెంట్ పొందేటువంటి ఒక వయసులో కూడా ఇప్పుడిప్పుడే ఉద్యోగంలోకి ప్రవేశించినటువంటి ఒక వారి మాదిరిగా మరి గ్రౌండ్ లో అందరితో ఆడుతూ పాడుతూ గడిపినటువంటి ఒక టీచర్. చాలాసార్లు విరామం దొరికింది అంటే గ్రౌండ్ లోకి వచ్చి పిల్లలతో పాటుగా రింబాల్ ఆడడం, పిల్లలతో పాటుగా అన్ని రకాల యాక్టివిటీస్ లో చాలా ఉత్సాహంగా మరి పాల్గొనడం. అంతేకాకుండా ఉపాధ్యాయులందరితో కూడా మాతో పాటు మా అందరితో కూడా చాలా స్వల్పకాలం టీచర్ ఇక్కడ వచ్చింది. మన క్లాసెస్ ప్రమోషన్స్ లో అందరితో పాటుగా జస్ట్ 2-3 months మాత్రమే మా మధ్య ఉంది. మరి 2-3 నెలల కొంత స్వల్పమైనటువంటి వ్యవధి. మరి ఇంత చిన్న వ్యవధి లోపల మరి అందరి హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి రాధికమ్మ టీచర్ ఇంకా కొంతకాలం మన మధ్యన ఉండింటే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన, ఆశ. కానీ ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం. మరి బదులు పిల్లలు పదవి విరమణ అనేది సర్వసాధారణం. మానవ యొక్క వికాస దశలో కూడా ఇవన్నీ సర్వసాధారణం. పుట్టడం, పెరగడం, పెద్ద కావడం, చదువుకోవడం, ఉద్యోగాలు పొందడం, ఉద్యోగ విరమణ పొందడం, ఇవన్నీ మరి మెట్లు. వీటన్నిటినీ రాధికమ్మ టీచర్ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చింది అనడంలో సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న సన్మాన పత్రం రాసినప్పుడు టీచర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పటి వరకు నాకు తెలియదు. మన టీచర్ పిల్లలు, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, అల్లుళ్ళు, కోడళ్ళు, వీళ్ళందరి క్వాలిఫికేషన్స్ చూస్తే ఒక రేంజ్లో ఉన్నాయి. టీచర్ వాళ్ళ కూతురు క్వాలిఫికేషన్స్ ఆమె పేరు కంటే 4 ఇంతలు పొడవుంది. ఇప్పుడు కూడా ఇంకా ఎంబీబీఎస్ చేస్తున్నట్టు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మరి ఉన్న పిల్లల లోపల ఈ రకమైనటువంటి యొక్క ప్రవర్తన అనేది, కుతూహలం అనేది చదువు పట్ల కావచ్చు, ప్రేమానుభావాల పట్ల కావచ్చు, వ్యక్తి యొక్క క్యారెక్టర్ డెవలప్ కావడం అనేది కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టినటువంటి ఒక పిల్లలు విద్యావంతులై సద్బుద్ధి కలిగి ఉండి ప్రయోజకులైతే ఆ యొక్క గొప్పతనం తల్లిదండ్రులది. మరి పిల్లలను అత్యున్నతమైనటువంటి ఒక విద్యార్థులు అందించింది, అత్యున్నతమైనటువంటి ఒక స్థానంలో నిలబెట్టింది అంటే అది మన కేవలం రాధికమ్మ టీచర్ యొక్క గొప్పతనం, రఘునాథ్ శర్మ సార్ గారి యొక్క గొప్పతనం. ఓకే, రఘునాథ్ శర్మ సార్ గారి యొక్క గొప్పతనం ఎంత ఉన్నప్పటికీ కూడా మరి జీవితంలో సర్వభాగమైనటువంటి ఒక సహధర్మచారిని అర్ధాంగి అయినటువంటి ఒక టీచర్ యొక్క సహకారం లేకపోతే సార్ ఎలాంటి విజయాన్ని సాధించలేడు. ప్రతి ఒక్క పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనేది నానుడి. కాబట్టి సార్ గెలిచిండు అంటే దాని వెనుక మరి రాధికమ్మ టీచర్ హస్తం ఉంటుంది, ఆమె తోడ్పాటు ఉంటుంది. మరి టీచర్ గెలిచిండడానికి మరి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎందుకు చిన్న ఉదాహరణ, 2-3 నెలల్లో కొన్ని మన అందరి మధ్యలో గూడు కట్టుకున్నటువంటి ఒక ప్రేమమూర్తి. మరి టీచర్ గురించి సన్మాన పత్రం రాయమని చెప్పి నాకు చెప్పిండు. సన్మాన పత్రం రాయాలంటే అబద్ధాలు రాసినప్పుడు రాదు, అబద్ధాలు రాయబుద్ధి కాదు, నాకైతే రాయబుద్ధి కాదు. స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా అబద్ధాలు మాట్లాడబుద్ధి కాదు. కానీ రాధికమ్మ టీచర్కు సన్మాన పత్రం రాయాలంటే 4 పద్యాలు రాసిన, ఒక పాట రాసిన, జస్ట్ ఒక 2-3 hours లో కంప్లీట్ చేసేసిన. నేనే అనుకోలే మరి ఎందుకంటే తొందరగా అంత స్వల్ప వ్యవధిలో దాన్ని పూర్తి చేయగలిగిన అంటే మరి టీచర్ పైన మాకున్నటువంటి ఒక గౌరవము, ప్రేమ ఆటోమేటిక్ పదాల రూపంలో వచ్చింది. లేని కావాలి అంటే, లేని రాయాలి అంటే ఆలోచించాలి, దొరికించుకోవాలి, వెతకాలి. కానీ ఉన్నది రాయడానికి ఏముంది? టీచర్ పైన మాకున్నటువంటి ఒక భావజాలాన్ని ఆటోమేటిక్ అట్లా రాసేయడం జరిగింది. మరి అదొకటే కాకుండా టీచర్ యొక్క సంతానం, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఒక విలువలు కలిగినటువంటి యొక్క జీవన విధానం, మంచి క్వాలిఫికేషన్స్, మంచి క్యాడర్, వైట్ కాలర్ జాబ్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిని చూస్తుంటే మరి తన జీవన గమనం లోపల ప్రతి మెట్టును దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఈరోజు మరి ఈ ఉద్యోగ విరమణ పొందడం అనేది ఎంతో ఆనందదాయకంగా, సంతోషదాయకంగా చెప్పుకోవచ్చు. మరి టీచర్ చేస్తున్నటువంటి ఒక వృత్తిని కూడా ఒకసారి గమనిద్దాం. ఉపాధ్యాయ వృత్తి. టీచర్ భర్త చేస్తున్నటువంటి ఒక ఉద్యోగాన్ని గమనిద్దాం. లాయర్ కంటే ఉపాధ్యాయులు గొప్ప సార్వత్రిక సగర్వంగా చెప్పగలం. ఎందుకంటే మిమ్మల్ని తయారు చేసేది మా ఉపాధ్యాయులే. కాబట్టి మీ లాయర్లను తయారు చేసినటువంటి యొక్క ఉపాధ్యాయ వృత్తిలో కూడా మా టీచర్ ఉండడం. సరస్వతి శిశు మందిర్లో పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయులు, టీచర్స్ అంటే అదొక సపరేట్ కల్చర్ ఉంటుంది.
ఒక సంస్కృతి, దానికి కేంద్ర బిందువు విద్యాపీఠం విద్యాలయాలు. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్, అలాంటి నేపథ్యం ఉన్నటువంటి యొక్క నాకు అలాంటి నేపథ్యం ఉన్న టీచర్తో కలిసి పనిచేయడం అనేది కూడా ఆనందదాయకంగా భావిస్తున్నాను. మరి ఉపాధ్యాయ వృత్తి, గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి ఒక వాడు. గురు అంటే అజ్ఞానం, రుహు అంటే పారద్రోలేవాడు. అజ్ఞానం, వ్యక్తిలో ఉన్నటువంటి ఒక అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞాన భిక్షను ప్రసాదించి విజ్ఞానపు వెలుగును ప్రసాదించేవాడు ఉపాధ్యాయుడు. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తికి తలమానికంగా, అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో అహర్నిశలు పనిచేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాలు పంచుకున్నటువంటి ఒక తోడ్పాటును అందించినటువంటి ఒక రాధికమ్మ టీచర్ జీవితము చరితార్థం, ధన్యం. మరి ఏ వృత్తిలో లేనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఒక వృత్తిలో ప్రవేశించడము, అంతేకాకుండా ఆ వృత్తిలో రిటైర్మెంట్ కావాల్సింది. మరి పొడిగించినటువంటి ఒక 3 సంవత్సరాల వ్యవధిని కూడా చాలా చక్కగా వినియోగించుకొని చివరి దశలో పదోన్నతితో మన పాఠశాలలోకి రావడం, పదోన్నతిగా ప్రమోషన్ పొంది పదవీ విరమణ పొందడం అనేది కూడా మరి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో రిటైర్మెంట్ కాకుండా చివరి దశలో రిటైర్మెంట్ స్టేజ్ లోపల ఒక పదోన్నతి అనే దాన్ని పొంది, పదోన్నతి ప్రతి ఉపాధ్యాయులు, ప్రతి ఎంప్లాయీ కోరుకునేటువంటి యొక్క సంవత్సరాల వ్యవధి పొడిగించడం, 3 నెలల కిందట ప్రమోషన్ పొందడం, ఒక హోదాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ హోదాలో టీచర్ రిటైర్మెంట్ కావడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి ఇలాంటి ఎన్నో విషయాల్లో టీచర్లు, ముఖ్యంగా టీచర్ను అభినందించాల్సింది ఏంటంటే ఎంతో యాక్టివ్ టీచర్ వాళ్ళతో కూడా చెప్తుంటుందంట, బీ యాక్టివ్. మరి వయసు అయిపోతుంది అని అంటే వయసు అయిపోయినట్లేం కాదు, మనం ఎప్పుడు కూడా నిత్యనూతనంగా నిత్య యౌవనంగా ఉండవచ్చు. పిల్లల్లో కలుసుకోవాలి, పిల్లల్లో కలిసి ఆడుకోవాలి, నాకు ఇంకా కాస్త సర్వీస్ నుంచి బాగుంటుంది అని అంటుంది. నేను టీచర్ ఏమంటే మనం ఒకసారి కాళ్ళు వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అది తొందరగా నేను రిటైర్ కాబోతున్నాను సార్. మరి రిటైర్ అయ్యి మరి ఇలా పెద్దకి దూరంగా ఎట్లా ఉండాలి, మీ ఆ స్కూల్లో పట్ల ఏదో ఒక క్లర్క్ పోస్ట్ ఇప్పియండి అని అంటుంది. అంటే చూడండి, వృత్తి పట్ల ఎలాంటి నిబద్ధత ఉంది, ఇంకా పని చేయాలనేటువంటి ఒక ఉత్సాహం. సాధారణంగా 58 సంవత్సరాలు వచ్చింది నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం. మేడం గారి తండ్రి గారైన కృష్ణమాచార్యులు గారు ఇచ్చేశారు. స్వాగతం సార్, సుస్వాగతం. వారి వయసు ఇప్పుడు 84 ఏళ్ళు. ఇప్పుడు మేడం రిటైర్ అయ్యే ఫంక్షన్కి వారు వచ్చారు. మేడం కూడా సార్ రిటైర్ అయ్యే ఫంక్షన్కి వారు ఉన్నట్టు సార్ కూడా థ్యాంక్ఫుల్నెస్ తెలియజేయడానికి వారు వచ్చారు. ఇది చాలా అదృష్టం మేడం గారిది. 84 ఇయర్స్. సార్ కూడా టీచరే, మేడం గారి ఫాదర్ కూడా టీచరే. ఒకసారి చప్పట్లు కొట్టండి. మొత్తం ఆదర్శవంతమైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి వృత్తుల్లో ఉన్నారు. ఒకరు లాయర్, ఒకరు డాక్టర్, ఒకరు టీచర్స్.
दिल में तेरा नाम है, परवाह ही क्या उसका रूप कैसा है और कैसा परिणाम है। धरती अमर सितारे उसकी नजरें उतारे, पर भी उससे नाराज है जिसकी रखवाली आए, करता साया तेरा वासी गणेश शादे 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 वासी गणेश। तेरी भक्ति का वरदान है, जो कमाए वो धनवान है, दिल की आए की कश्ती है वो, देवा तुझसे जो अनजान है। यूं तो शख्स सवारी तेरी, सब पे है पहरेदारी तेरी, पाप की आंधियां राख हो, कभी ज्योति न हारी तेरी, अपनी तकदीर का वो खुद सिकंदर हुआ है, भूल के ये जहां है, किसकी सीने यहाँ है, साथ पाया तेरा मेरे वासी गणेश शादे 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 वासी गणेश। అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి సంఘాల బాధ్యులకు మరియు స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు మిత్రులకు, వారి స్నేహాభిలాషులకు, బంధువులకు, చిన్నారి విద్యార్థులకు నా యొక్క నమస్కారం. కొఠారి గారు చెప్పినట్టు దేశ భవిష్యత్ అనేది తరగతి 4 గోడల మధ్యనే రూపొందుతుందని మనకు ప్రముఖ విద్యావేత్త కొఠారి గారు చెప్పారు. అంటే ఒక దేశం యొక్క బాగోగులు కానీ, ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, ఒక దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు కానీ టోటల్గా బాగుపడాలంటే ఆ దేశం యొక్క భవిత అనేది తరగతి 4 గోడల మధ్యనే ఆధారపడుతుంది. ఎందుకంటే తరగతి 4 గోడల మధ్యనే ఇటువంటి విషయాలను నిష్ణాతులైన గురువుల వద్ద భావి భారత పౌరులమైన మనమందరము నేర్చుకొని మన భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాం. కాబట్టి కొఠారి గారు చెప్పారు, అందుకోసమే దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్యనే రూపొందుతుందని. అటువంటి ఉన్నతమైనటువంటి, అటువంటి స్వచ్ఛమైనటువంటి వృత్తిని ఎన్నుకొని ఈ ఉపాధ్యాయ రంగానికి వచ్చినందుకు మొట్టమొదటగా మా అమ్మ రాధికమ్మకు మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సమాజాన్ని పరికించినట్లయితే, మన దేశాన్ని పరికించినట్లయితే రకరకాల భావాలు ఉంటాయి. ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల్ని అడిగితే మీరు ఏమవుతారు అంటే నేను డాక్టర్నో ఇంజనీర్నో అవుతామంటారు. కానీ ఆ కాలంలోనే ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించినటువంటి మన రాధికమ్మ గారు వేరే మంచి అవకాశాలు కూడా తనకున్నాయి. అయినా కూడా అటువంటి వాటిని ఎన్నుకొనక సమాజ హితానికి బాగుపడే, సమాజ ఉన్నతికి దోహదపడే ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం మనమందరం ఎంతో గర్వించదగిన విషయం. తన వృత్తిపరమైన జీవితాన్ని మనం ఒకసారి పునరావలోకనం చేసినట్లయితే తను 1997లో హెచ్జిటి టీచర్గా మొదటి అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఇప్పటికీ తను 4 పాఠశాలలో తన విద్యుత్ ధర్మాన్ని దిగ్విజయంగా విజయవంతంగా నిర్వహించింది. ఇది తన చివరి మజిలీ. ఈ మజిలీ చివరి మజిలీ. ముచ్చటగా 3 నెలల క్రితమే నాతో పాటు మన స్కూల్కు రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు 26-27 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక క్యాడర్లో పదోన్నతి పొందడం అనేది అది అదృష్టం అనుకోవాలో తెలియదు, దురదృష్టం అనుకోవాలో తెలియదు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి డిపార్ట్మెంట్లో 5 ఏళ్లకో 6 ఏళ్లకో మా అంటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో ప్రమోషన్ వస్తుంది. కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని, ఉన్నతమైన బాధ్యతను నెరవేర్చే ఇటువంటి గురుతరమైన బాధ్యతలో పదోన్నతి అనేది ఎండమావి లాగానే మిగిలింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు, దత్తాత్రేయ సార్ చెప్పినట్టు ఈ 3 ఏళ్ళు గిట్ట గవర్నమెంట్ పెంచకుంటే తను హెచ్జిటిగానే రిటైర్ అయ్యేది. కానీ తన యొక్క ఉన్నత విద్యార్థులు ఎంతున్నాయంటే ఎంఏ బీఈడి అంటే ఒక లెక్చరర్ ఒక కాలేజీలో చెప్పే ఉన్నత విద్యార్థులను సాధించి కూడా తను ప్రాథమిక పాఠశాలలో పనిచేసింది. అయినప్పటికీ తను ఎటువంటి అధైర్యపడలే,
ఎటువంటి నామోషి ఫీల్ కాలేదు. ఆ చిన్న పిల్లలే తన పిల్లలు అనుకున్నది, వారికి విద్య నేర్పడమే తన కర్తవ్యం అనుకున్నది. అందులో తను 100% కృతకృతురాలైందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు ఈ హై స్కూల్ టీచర్ల కన్నా టీచర్లతో నాకు ఎక్కువ సాంగత్యం. ఎందుకంటే నేను ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చాను. నేను కూడా దాదాపు 26 సంవత్సరాలు టీచర్తో కలిసి పనిచేశాను. టీచర్ ఎంత సంతోషంగా ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే టీచర్ మనకు ఇన్స్పిరేషన్ కావాలి. మేము కాంప్లెక్స్ మీటింగ్లో మాట్లాడుకునే వాళ్ళం టీచర్ గురించి. ఒకసారి మాట్లాడుతుంటే టీచరు చిలక మరికి కారులో అవుతుందంటే నేను స్టన్ అయిపోయినా. టీచర్ వయసు అడిగితే దాదాపు రిటైర్మెంట్ దగ్గర ఉండాలి. అంటే రిటైర్మెంట్కు దగ్గర ఉండి తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ చిలక మరికి డ్యూటీ చేస్తుందంటే అందరం నాతో పాటు అక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరం కూడా చాలా ఇదైపోయాము. అందులో కొంతమంది డ్రైవింగ్ రాని పురుష టీచర్లు కూడా అయ్యో అనుకున్నారు. అయ్యో టీచరే నడుపుతుందా అనే లెవెల్లో కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే టీచర్ అనేది టీచర్ను చూస్తే మనకు ఒక స్ఫూర్తి ప్రదాత. ప్రతి రంగంలో కూడా టీచరు ప్రతి రంగంలో కూడా తను యాక్టివ్గా ఉంటుంది. ఒకటి అంటారు, ఇందుగడందు సందేహం వలదు చక్రి సర్వోపగతి ఉండాలి. టీచర్ పేరుకే సోషల్ స్టడీస్, కానీ తను 5వ తరగతి వరకు ఆ ప్రాథమిక పాఠశాలలో మ్యాథ్స్ చెప్పేది. నాకు ఇక్కడికి వచ్చినాక కూడా సత్య సార్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం సార్, ఇక్కడ నేను సోషల్ వచ్చినా ఏం చెప్పాలో ఏమో అయినా కూడా చెప్తా సార్, నా సిలబస్ కంప్లీట్ చేస్తా సార్ అని చెప్పింది. ప్లాన్ చేసుకున్నది, ఆచరించింది, హెడ్ మాస్టర్ గారి ఆదేశాలు పాటించింది. తనకు కొంచెం కష్టమైనా కూడా పోరాడింది, మన ముందర గెలిచింది, ఇప్పుడు నిలిచింది. సగర్వంగా ఇప్పుడు పదవీ విరమణకు సిద్ధమైంది. పదవీ విరమణ శుభాకాంక్షలు. టైటిల్ పేరు రాధికమ్మ ఓ రాధికమ్మ. టైటిల్ పేరు శీర్షిక పేరు ఏం పేరు? రాధికమ్మ ఓ రాధికమ్మ. పెద్దగూడెంలో జనించిన విద్యాకుసుమం నీవమ్మ ఓ రాధికమ్మ. కృష్ణమాచార్యులు ఉమాదేవిల ఘారాల పట్టివి నీవమ్మ మా రాధికమ్మ. రఘునాథ శర్మకు పట్టపురావునివై వెలిగావమ్మ ఓ రాధికమ్మ. 12 బిడ్డలకు తల్లివై నీవు మురిసావమ్మ మా రాధికమ్మ. కుటుంబ ధర్మాన్ని శిరసా పాటించిన సుగుణశీలివి నీవమ్మ ఓ రాధికమ్మ. మెట్టింటి వారికి గర్వాన్ని తెచ్చిన సహనశీలివమ్మ మా రాధికమ్మ. అక్షరంపై మక్కువతో అహర్నిశలు కృషి చేశావమ్మా ఓ రాధికమ్మ. ఆకాశమంత అర్హతలను నీవు సాధించావమ్మా మా రాధికమ్మ. సమాజ హితికై ఉపాధ్యాయ వృత్తియే మేలని నువ్వు తలిచావమ్మా ఓ రాధికమ్మ. త్రికరణ శుద్ధిగా విద్యుత్ ధర్మం నిర్వహించావమ్మా మా రాధికమ్మ. విద్యాక్షేత్రంలో జ్ఞాన కుసుమాలు పండించావమ్మా ఓ రాధికమ్మ. ప్రభుత్వ అవార్డులేమో గాని ప్రజల రివార్డులు మాత్రం గెలిచావమ్మా మా రాధికమ్మ. అడుగడుగున అందరికీ అండగా నిలిచావమ్మా ఓ రాధికమ్మ. గలగల మాట్లాడుతూ గంభీరతను పాతరేసే హాస్య చతురతకు అర్థం నీవమ్మా మా రాధికమ్మ. మీరు నడియాడే ప్రతి చోటు పండుగలా ఉంటుందమ్మా ఓ రాధికమ్మ. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా మా అమ్మ రాధికమ్మ. అభినందన మందారమాల అందుకోవమ్మా ఓ రాధికమ్మ. కలకాలం మీరు ఆనందంగా గడపాలమ్మా మా అమ్మ ఓ రాధికమ్మ. ఏదన్నా తప్పులుంటే మన్నించండి, నాకు తోచింది చిరు కానుక టీచర్. ఇంకా మీ గురించి చెప్తే ఒక బుక్ అవుతుంది కాబట్టి నాకు అంత టైం లేదు. కాబట్టి మరొక్కసారి మీ యొక్క శేష జీవితము ఆయు రాగరగ్యాలతో అష్టైశ్వర్యాలు, అట్లే సార్ వారి సహచర్యలు అష్ట ఐశ్వర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దత్తాత్రేయ సార్ చెప్పినట్టు విద్య, వైద్యం, న్యాయం 3 బ్రహ్మాండమైన రంగాలు మీ ఇంట్లోనే ఉన్నాయి. మిమ్మల్ని చూస్తే నాకు మహారాణులు ఎవరు సరస్వతి గుర్తొస్తుంది, పార్వతి గుర్తొస్తుంది, లక్ష్మి గుర్తొస్తుంది. మేడం మీ ముగ్గురమ్మల మూలపటమ్మ మేడం, మీరు ఏమనుకోకండి. మీకు అన్ని విధాల భగవంతుడు చూడాలని మరొకసారి మా చిన్నారి పిల్లల తరఫున కూడా నేను కోరుతూ మీకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నానమ్మా మా అమ్మ ఓ రాధికమ్మ. అలాంటి పరిస్థితుల్లో మేడం గారు వెళ్ళి, మేడమే కాదు అందరూ మహిళలు వెళ్ళి ఆ రోజుల్లో ఉద్యోగాలు చేస్తూ, ఆ రోజుల్లో ఆటోలు కూడా లేవండి, ఓన్లీ బస్సు సౌకర్యం. అలాంటి అష్ట కష్టాల మీద ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి ఎంతో ఓపికతో, క్రమశిక్షణతో, డెడికేషన్తో, అంకితభావంతో వారి వృత్తిని విజయవంతం చేశారు. పిల్లలు మేము తీర్చిదిద్దాలి అనే పట్టుదలతో మహిళలు ఒక మహిళగా, అంటే వారు డ్యూటీ చేస్తూ అక్కడ అలసిపోయి కూడా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వారే వంట చేస్తారు. ఎవరిని చేయని, ఒకవేళ పనుభాగం పెట్టినా ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందని అంటారు కాబట్టి వారే వంట చేస్తారు ఇంట్లో.
వారే అన్ని కార్యక్రమాలు చేస్తేనే వారికి సంతృప్తి. ఇంట్లో ఊడడమైనా, బట్టలు ఉతకడం, ఏ పనైనా, ఏ మహిళకైనా వారి పనులు వాళ్ళు చేస్తేనే సంతృప్తిగా ఉంటుంది. పని వాళ్ళని పెట్టుకోము అంటారు. అంటే వీళ్ళన్నీ డబుల్ డ్యూటీ చేయవలసిందే మహిళలు. అంటే అక్కడ స్కూల్లో, ఇక్కడ ఇంటి దగ్గర బాగా అలసిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ డ్యూటీకి రావాల్సిందే. సో ఇలాంటి అష్ట కష్టాలు పడి పిల్లల్ని, అటు వారి పిల్లల్ని తీర్చిదిద్దుతూ, అలాగే అందరి పిల్లల్ని, వేరే గ్రామస్తుల పిల్లల్ని తీర్చిదిద్దుతూ వాళ్ళని వారిలో మంచి భవిష్యత్తు నింపారు మేడం.
సమాజాన్ని బాగు చేయాలి అనే దృఢ సంకల్పంతో నాయకులు అవుతారు. మరి వారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇలా కాదు ఇలా చేయండి అని ప్రశ్నిస్తూ ఈ పాఠశాల విద్యను సన్మార్గంలో నడిచేటట్టు ముందుకు సాగిస్తున్నారు మా నాయకులు. అందులో ఈరోజు ఒక నాయకుడు విచ్చేశారు సార్, వారు సత్యం గారు, వారు UTFX మండల్ ప్రెసిడెంట్. వారి స్వాగతం సార్. వారు ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను సార్. ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న రాధికమ్మ మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే గత 3 నెలల కింద మీ పాఠశాలకు చేసిన రాధికమ్మ మేడం ఏదైతే పాఠశాలలో పనిచేసిందో అదే పాఠశాలలో నేను ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఇప్పటికీ మా పాఠశాల విద్యార్థులు అంటే మేడం యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేడం చెప్పిన రైమ్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, 3 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ప్రార్థనలో అవే చెప్తుందంటే మేడం విద్యార్థుల యొక్క మనసును దోచుకోవడం జరిగింది. అంటే మేము పిల్లల్ని మర్పించలేకపోతున్నాం. ఇంకా అంటే ఎంత అంటే రిటైర్మెంట్ వయసు వచ్చినప్పటికీ కూడా విద్యార్థులతో మమేకమై చెప్పడం, తర్వాత నేను అలసిపోలేదు అని చెప్పడం అనేది చాలా గొప్పవరం. అయితే విద్యార్థి దశలోనే మేడం గారు భారత విద్యార్థి ఫెడరేషన్లో నాయకులుగా చేరడం, తర్వాత చిన్నప్పటి నుండే సమాజం పట్ల అవగాహనతో సమాజంలో ఉన్న మంచి చెడులను చర్చించుకుంటూ సమాజం ఇట్లయితే ముందుకెళ్తుందనే ఆలోచనతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు పనిచేసి ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు ప్రసాదించినటువంటి రాధికమ్మ టీచర్ గారు మన పాఠశాలకు ఒక 3 నెలల క్రితం మాతో పాటే ప్రమోషన్ మీద ఇక్కడికి రావడం జరిగింది. అయితే నిజానికి టీచర్తో ఉన్నది 3 నెలలే అయినా ఆమె యొక్క యాక్టివ్నెస్, ఆమె ఆట తీరు కానీ గ్రౌండ్లో చూసినప్పుడు పిల్లలతో, అదేవిధంగా స్టాఫ్ రూమ్లో మా దగ్గరికి అప్పుడప్పుడు టీ తాగడానికి వచ్చేది. మా స్టాఫ్ రూమ్లు కూడా సపరేట్ ఉన్నాయి. అప్పుడప్పుడు వచ్చినప్పుడు నాకు అనిపించేది, నాకు 61 సంవత్సరాలు వచ్చినప్పుడు నా చేతులు ఊగుతుండొచ్చు, నా తలకాయ ఇట్లా కదులుతుండొచ్చు, కానీ మేడం చూడండి ఎంత యాక్టివ్గా. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కేవలం వయసు అనేది శరీరానికే, మనస్సుకు ఎంత మాత్రం కూడా కాదు. అగో అటువంటి ప్రతిరూపానికి నిలువుటద్దం మన రాధికమ్మ టీచర్. తర్వాత టీచర్తో అప్పుడప్పుడు నేను కూడా కారులో వెళ్ళేటప్పుడు చూడండి, ఎవరికైనా సరే నేను జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తపన ఉన్నప్పుడు ఏది అడ్డు రాదు. దానికి ఎగ్జాంపుల్ కూడా మన రాధికమ్మ టీచరే. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత ఉన్నత చదువులు చదివి ఉద్యోగాన్ని పొంది అవునా తన పిల్లల్ని కూడా మంచి విద్యావేత్తలని ప్రయోజకులను చేసినటువంటి మాతృమూర్తి మన రాధికమ్మ టీచరే. అంటే ఇక్కడ అనేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రతిబింబం ఎవరయ్యా అంటే ఎక్కడో లేదు, మనం బయటికి వెళ్ళి ఎక్కడో ఉదాహరణలు తీసుకొని చెప్పాల్సిన పని లేదు. ప్రతి దానికి కూడా ప్రతిరూపంగా కనిపించేటటువంటిది మన రాధికమ్మ టీచర్. ఇగో ఇటువంటి టీచర్ నిజంగా ఇంత తొందరగా ఈ 3 నెలల కాలంలోనే మా పాఠశాల వదిలి వెళ్ళిపోతుందా అంటే ఎందుకో అందరి సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటే నాకు మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను 1984లో పుట్టాను. అప్పుడు టీచర్ 97లో ఉద్యోగంలోకి వచ్చినప్పుడు నేను 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. అంటే నాకు గురువుతో సమానం టీచర్. కానీ మమ్మల్ని కూడా పిల్లల్లాగా ఎంత బాగా మాట్లాడేదంటే పెద్దవాళ్ళకి ఇచ్చినంత మర్యాద మాకు ఇచ్చేది. నిజంగా ఇటువంటి గొప్పనైనటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గురువులతో శిష్యులు పనిచేయడం అనేటువంటిది చాలా అరుదు. నాకు టీచర్ ప్రత్యక్ష గురువు కాకపోయినా వయసు రీత్యా పరోక్షంగా నాకు ఏదో రకంగా గురువు కాబట్టి అటువంటి గురుమూర్తి దగ్గర పనిచేసినందుకు నేను ధన్యునిగా భావిస్తూ నేను కూడా మేడం గురించి ఒక 2 పద్యాలు రాసుకోవడం జరిగింది. వాటిని పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. మనసు బాధనుందే మరువలేక
పదవి విరమణందు పావనామూర్తికి ప్రణతులిడుదునిప్పుడు ప్రేమతోడా. ఆ తల్లికి నేను 2 చేతులు జోడించి ఇంకొకటి 27 ఏండ్లు మెరుగైన విద్యను వినాలి. 27 ఏండ్లు మెరుగైన విద్యను బాల బాలికలకు బాధ్యతగను నేర్పినట్టి తన్వి నేటితో విరమణ పొందుతున్నదమ్మ ఇందువదని పొందుతున్నదమ్మ ఇందువదని. ఈ రూపం మా పాఠశాలలో కనిపించదేమో అని ఒక బాధ వెలిబుచ్చుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. గర్ల్స్ హై స్కూల్లో చేస్తా. రాధిక టీచర్ నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి రాధిక టీచర్కి శుభాకాంక్షలు. టీచర్కి ఈరోజు బాధ ఉండొచ్చు, సంతోషం కూడా ఉండొచ్చు. సంతోషం ఎందుకు అంటే ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఈ రోజు వరకు దిగ్విజయంగా తన డ్యూటీని పూర్తి చేసుకున్నందుకు సంతోషం. రేపటి నుండి ఇంకా మీ దగ్గరికి రాలేను కదా, మళ్ళీ స్కూల్కు రాగలనా, వచ్చినా కూడా ఇంత అనిపించదు, డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చినంతగా అనిపించదు కదా, అందుకని మళ్ళీ బాధ కూడా ఉంటుంది. అయితే టీచర్ ఒక రోల్ మోడల్ అందరూ చెప్తున్నారు. నిజంగా అమ్మాయిలకైతే మరీ స్పెషల్లీ టీచర్కి పెళ్ళప్పుడు ఉద్యోగం లేదు, ఓన్లీ డిగ్రీ. తర్వాత కంబైన్డ్ ఫ్యామిలీ, పిల్లలు, అట్లా 5-6 ఏళ్ళు గడిచిపోయింది. మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేస్తూ బీఎడ్ చేసి డిఎస్సి రాసి జాబ్ కొట్టింది. డిఎస్సిలో జాబ్ కొట్టడం అంటే ఏ బాధ్యత లేని వాళ్ళకి కూడా అంత ఈజీగా రాదు. అదే 2 పిల్లల్ని పెట్టుకొని సంసార బాధ్యతలు మోస్తూ జాబ్ కొట్టింది అంటే చాలా కష్టపడాలి. ఎంత కష్టపడి తన జాబ్ కైవసం చేసుకుంది. తన కష్టాన్ని సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా చూసినట్టున్నారు. కరుణాకటాక్షలన్నీ కూడా టీచర్ మీద కురిపించింది. టీచర్ చాలా వెల్ సెటిల్, మంచిగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా గొప్ప చదువుకొని ఉన్నత స్థానంలో స్థిరపడి ఉన్నారు. టీచర్ను నేను 2010లో టీచర్తో పాటు 1 సంవత్సరం నేను డిప్యుటేషన్తో వాళ్ళ స్కూల్లో జాబ్ చేసిన. కొన్ని రోజులలోనే టీచర్ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నా, ఫాలో అయినా. నాకు కూడా రోల్ మోడల్. అలాంటిది పిల్లలు, తనతో ఉన్న పిల్లలు ఎన్ని నేర్చుకుని ఉంటారో ఒకసారి ఊహించుకోండి. మీ దగ్గరికి మీరు ఇంకా బ్యాడ్ లక్, మేడం లేటుగా వచ్చింది, 3 months మాత్రమే ఉంది, ఇంకా కొన్ని రోజులు ఉంటే మీరు చాలా మంచి విషయాలు చాలా నేర్చుకునేవాళ్ళు. పొద్దున్నే 5 గంటలకే లేవడం, దేవుని పూజ, వంట, ఇన్ టైంలో స్కూల్కి రావడం, స్కూల్లో ఉన్నంతసేపు యాక్టివ్గా పిల్లలతో బోధన చేయడం, మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్, హెల్దీ డైట్, మళ్ళీ ఇప్పుడైతే సంగీతం కూడా నేర్చుకుంటుంది. నేనైతే ఆశ్చర్యపోయినా. మన పోయినా మంచిగా పియానో వాయిస్తుంది, స్వరాలు కూడా పాడుతుంది. కార్ డ్రైవింగ్. అమ్మాయిలు పెళ్లి కాగానే ఏం చేస్తారంటే మాకు పెళ్ళైపోయింది, మాకు 9th పెళ్ళైంది, మాకు 10th పెళ్ళైంది, ఇంక అంతే అని అనుకుంటారు. అట్లా ఎవరు కూడా అనుకోకండి. ఏదైనా కారణాలతోనా కానీ మీ చదువు ఎక్కడ ఆగిపోయినా కూడా టీచర్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఖచ్చితంగా పై చదువులు చదువుకొని మంచిగా వెల్ సెటిల్ అయ్యి మళ్ళీ టీచర్ని కలిస్తే తనకు చాలా సంతోషం. నా లైఫ్ నుండి పిల్లలు నేర్చుకున్నారు కదా అని ఆమె తృప్తిగా ఉంటుంది. తర్వాత మీకు ఒక చిన్న చెప్దామనుకుంటున్నాను. మీ దగ్గర చాలా టైం ఉంది. మీరు ఇంకా చదువుకుంటేనే ఇంకా 5-6 ఏళ్ళు ఉండగలుగుతారు. మీరు ఈ టైం కానీ చక్కగా ప్లాన్ చేసుకుంటే టీచర్ లాగా లేకపోతే ఇంకా పై స్థాయిలో కూడా స్థిరపడతారనమాట. ఆ టైం ప్లానింగ్ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో పరిపాలిస్తుంటాడు కదా రాజు. 5 ఏళ్ళు పదవి కాలం. ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయిన తర్వాత ఆయన 5 ఏళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఆయన ఆ రాజ్యంలో రూల్ అనమాట. ఒక దీవి ఉంటుంది. ఆ దీవికి దారి ఉండదు, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఇండ్లు ఉండవు. పోయి అక్కడ వదిలేస్తారు, అక్కడనే ఉండాలి రాజు 5 ఏళ్ళ పదవి కాలం అయిపోయినా. అయితే అందరు రాజులు కూడా 5 ఏళ్ళు అయినాక ఏడుస్తూ పోతుండ్రి, ఏదో ఒక క్రూర మృగానికి బలయ్యి చనిపోతుండ్రి. ఆ విధంగా ఉండేది పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక రాజు అయ్యాడు. అతనికి ఎంత టైం ఉంది? పదవి కాలం ఎంత ఉంది? 5 ఏళ్ళు ఉంది. ఆయన 5 ఏళ్ళలో ఏం చేసిండంటే ఆ దీవికి ఒక బ్రిడ్జ్ చేసుకున్నాడు. అక్కడ ఇల్లు మంచి భవనాలు కట్టించుకున్నాడు. ఒక ఉద్యానవనం చేయించుకున్నాడు.
క్రూరముగాలన్నీ లేకుండా చేసుకున్నాడు. 5 ఏళ్ళు అయినా ఇంతల్ని 5 ఏళ్ళు అయినా ఏడుకోవాలి, ఏడిపోవాలి, టీవీకి వెళ్ళాలి హ్యాపీగా. అంతకుముందు రాజులు అందరు ఏడుస్తూ పోతుంటే ఈయన మంచి నవ్వుకుంటూ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? రాజ్యంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అక్కడ కూడా అంత ఆనందమైన సృష్టించుకున్నాడు. ఎట్లా? 5 ఏళ్ళ సమయంలో. మీకు 5 ఏళ్ళు కాదు, 7-8 ఏళ్ళ టైం ఉంది. మీరు కూడా భవిష్యత్తులో ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడే నిర్ణయించుకొని దానికి తగ్గ ప్లానింగ్ చేసుకోండి. టైంని సెల్ ఫోన్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి ఇవి చూస్తే వేస్ట్ అయిపోతాయి. టైము, మైండ్ కూడా మొద్దుపడుతుంది. అదంతా కాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి మంచిగా ప్లాన్ చేసుకొని అక్కడికి చేరి మళ్ళీ టీచర్కి వచ్చి కలవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నత స్థానాలకు వెళ్ళినట్టు అనుకుంటున్నాను. వెళ్ళినట్టు కూడా అంతకంటే కూడా ఆమె చాలా గొప్పగా ఉన్నారు. ఇక్కడ మనం ఎక్కువ చెప్పడానికి పదవి విరమణ సభకు అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుఖేంద్ర రెడ్డి సార్, అదేవిధంగా మేడం వల్ల సార్, తర్వాత సంఘ నాయకులు సార్, పాఠశాల స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా నిర్వహిస్తున్న రవి సార్ గారికి, విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న రాధికమ్మ మేడం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. టీచర్ గురించి నాకు పరిచయము 3 నెలలే. అంటే జూలై 5వ తారీఖు మేడం, ఆ తర్వాత నేను అందరం ఒకేసారి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రమోషన్ మీద రావడం జరిగింది. పరిచయం 3 నెలలే అయినా టీచర్ గురించి వింటున్న మాటలు మాత్రం 30 రెట్లు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మేడం, మిమ్మల్ని చూస్తుంటే కార్ డ్రైవింగ్ చేస్తుంటే చూస్తాను ఎక్కువ. సో ఇది ఒక గొప్ప స్ఫూర్తి. మన రూరల్ ఏరియాస్లో స్త్రీలు డ్రైవింగ్ చేయడం అనేది చాలా తక్కువ, కానీ మీరు స్త్రీ లోకానికి ఒక మంచి స్ఫూర్తి ప్రదాతగా తెలుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే సంతోషం సగం బలం అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ రెండింటిలో కూడా మేడంని చూడగానే సంతోషంగా ఉండడం మనకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరించడం, తర్వాత ఆరోగ్యానికి కూడా అదే కారణం అని చెప్పేసి నేను అనుకుంటాను. టీచర్ మరి ఇక్కడికి వచ్చినట్టు కూడా మాకు తెలియదు, కానీ సడన్గా ఒకరోజు మా అలివేలమ్మ టీచర్తో కలిసి మా స్కూల్కి రావడం జరిగింది. ఉదయం 10 నిమిషాల తక్కువ 9 ఆ ప్రాంతంలో స్కూల్కి రావడం జరిగింది. చూసి చిన్నగా చాలా ఆశ్చర్యపోయినా. హై స్కూల్ టీచర్ మా దగ్గరికి అంటే మమ్మల్ని కలవాలని రావడం చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీ అభిమానానికి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. తర్వాత టీ తాగిపోండి మేడం, కొద్దిగా ఆగండి అన్నారు. అంటే లేదు సార్ టైం అవుతుంది అన్నది. నేను టీ తెప్పించే లోపు అది కొంచెం అటు ఇటు అయింది. 9కి ఇంకొక 2 నిమిషాలు తక్కువ ఉంది. సార్ టైం అవుతుంది, నేను స్కూల్కి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఆ టీని అట్లే పెట్టి వచ్చేసింది మేడం. దీంట్లో టీచర్ యొక్క నిబద్ధత అర్థమవుతుంది. ప్రేయర్లో ఉండకపోతే ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సార్ అంటూ ఆ టీ కూడా తీసుకోకుండా వచ్చింది. ఆ టీ ఇంకా అట్లే ఉంది మేడం. మేడం గారి గురించి చెప్తే కరెంటు కూడా కనికరించింది. ఏదేమైనా మీ క్రమశిక్షణకి నిజంగా చాలా ముచ్చటేస్తుంది. ఎట్లా కూర్చున్నారంటే ఏ ప్రైమ్ మినిస్టరో చీఫ్ మినిస్టర్ మీటింగ్లో ఇట్లా కూర్చోబెట్టారు జనాల్ని ఒక గ్రూపులుగా. కరెంట్ లేకున్నా కూడా స్పీచ్ ఇంత బాగా అర్థమయ్యేటట్టు ఉంది అని అంటే కారణం మీ క్రమశిక్షణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నారులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చప్పట్లు బాగా కొడుతున్నారు. టీచర్ గురించి చాలా మాటలు చాలా మంది ద్వారా వింటా ఉన్నారు. ఇవన్నిట్లో నుంచి మీరు జీవితాంతం కొన్ని గుర్తుపెట్టుకోవాలి.
మెయిన్గా టీచర్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గర్ల్స్. ఎందుకనంటే పెళ్ళి అయ్యే వరకు టీచర్కి ఉద్యోగం లేదు, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగాన్ని సంపాదించడం ఎంత కష్టమో అందరికి తెలుసు. కానీ అయినా టీచర్ ఆ కార్యాన్ని సాధించి చూపించింది. కాబట్టి గర్ల్స్ దాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి. రేపు మా టీచర్ అట్లా చేసింది కదా, ఒకవేళ నాకు ఏదో పరిస్థితిలో పెళ్ళైపోయింది అయినా కూడా నేను సాధిస్తాననే పట్టుదల ఉండాలి. అదేవిధంగా అందరిలో కలిసిపోయే తత్వం, పలకరించే తత్వం, ఇవన్నీ కూడా టీచర్లో ఉన్న మంచి లక్షణాలు. అప్పుడప్పుడు కాంప్లెక్స్ మీటింగ్స్లో టీచర్ గిఫ్ట్స్ ఇచ్చింది అని కూడా విన్నాను. ఇవన్నీ మంచి మాటలు మేడం. తర్వాత మా టీచర్ వాళ్ళు చెప్తా ఉన్నారు, భూదేవి టీచర్, ఉమాదేవి టీచర్ అంటారు. ఎక్కడ పోయినా ఆ రూట్లో అయితే మాత్రం టీచర్ కారు ఉంటుందని ధైర్యం మాకండి. కాబట్టి ఒక మంచి ఆదర్శవంతురాలైనటువంటి టీచర్గా మీరున్నారు. ఈ విషయాల్ని విద్యార్థులు కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని కోరుతూ, అదేవిధంగా బాయ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్లు చూస్తున్నారు కదా, సార్ లాయర్, కానీ మేడం చదువుకోవడానికి వారు ప్రోత్సహించి చదివించి ఉద్యోగం తెప్పేయడం గొప్ప విషయం. కాబట్టి మీరు కూడా స్త్రీలను గౌరవించి ప్రోత్సహించే స్థితిలో భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా మన రిటైర్మెంట్ ఫంక్షన్స్కి మన తల్లిదండ్రులు ఉండరు, కానీ మేడం వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి పెద్దలు కృష్ణమూర్తి గారు ఉండడం నిజంగా చాలా సంతోషం. ఇది అరుదైన సంఘటన. సో కాబట్టి ఏదైనా మేడం మీరు అదృష్టవంతులు. సర్వీసు మంచి పరిస్థితిలో ముగించుకొని ఈరోజు రిటైర్ అవుతా ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో సర్వీస్ ఉన్న మా పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థమైతలేదు. ఎందుకనంటే ఈరోజు సోషల్ ఈ సెప్టెంబర్ 30వ తారీఖు ఇక్కడ ఖాళీ అవుతుందని మాకు తెలుసు. ఆ భారము మా ప్రైమరీ స్కూల్ స్టాఫ్ మీద ఎవరో ఒకరి మీద పడుతుందని కూడా చెప్పి మేము ఊహిస్తూ ఉన్నాం. కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ అని ఒకటి కొత్తది వచ్చింది. ఈరోజు సార్ అదే ఎక్సర్సైజ్ చేసి వస్తూ ఉన్నారు, హెడ్ మాస్టర్ సార్. సో దాంట్లో మళ్ళీ మీ ఖాళీని ఎవరైనా టీచర్ త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి ఆశిస్తూ, మా భారం ఈ రకంగా తొలగిపోయినందుకు కూడా సంతోషిస్తా ఉన్నాం. సో మీకు భగవంతుడు భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా మంచి ఆయుష్ను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మీ మన్మన్లా మేడం చాలా చక్కగా వాయించారు. మన్మన్లు ఇద్దరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన కుటుంబస్తులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.